ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు. అలాగే రేషన్ కార్డున్న కుటుంబాలకు ఉచిత ఫ్రిడ్జ్ల హామీ కూడా ఇచ్చేశారు. అలాగే యువతను ఆకట్టుకునేందుకు వారి బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. తమిళనాడంటేనే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది ఉచితాలు. ఈ విషయంలో దేశంలోని ఏ రాష్ట్రమైనా తమిళనాడు తర్వాతే. ఉచితాలకు తమిళనాడు పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఈ ఉచితాల ఫీవర్ మరింతగా పెరుగుతుంది. తమిళనాడు ఓటర్లకు ఒకరిని మించి మరొకరు ఉచితాలను ఆఫర్ చేస్తుంటారు. తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్దపీట వేశారు. అలాగే పేద మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే అనేక సంక్షేమ పథకాలను ఈ మేనిఫెస్టోలో పొందుపర్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న పథకం ఇది. సమాజంలో సగమైన మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే సదరు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రధాన ఉద్దేశం. తమిళనాడులోని మిగతా పార్టీలు కూడా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి. అయితే ఈ విషయంలో అన్నాడీఎంకే ఒక అడుగు ముందుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా పురుషులందరికీ ఈ ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. అలాగే పేద మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవడానికి కూడా మేనిఫెస్టోలో అనేక ఉచిత పథకాలను అన్నాడీఎంకే ప్రకటించింది. ప్రధానంగా రేషన్ కార్డులున్న వర్గాలను ఆదుకోవడానికి అనేక కొత్త పథకాలను పొందుపరిచింది. ఇటువంటి కుటుంబాల్లో పెద్దలుగా ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా రిఫ్రిజిరేటర్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు మహిళా ఉద్యోగులపై కూడా వరాల జల్లు కురిపించింది. 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు రాయితీపై 2 వీలర్స్ కొనుక్కునే సదుపాయం కల్పించింది. ఇలా 2 వీలర్స్ కొనుక్కునే మహిళా ఉద్యోగులకు 25,000 రూపాయల వరకు రాయితీ ఇస్తామని తాజా మేనిఫెస్టోలో అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. అలాగే యువతను నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి కూడా అన్నాడీఎంకే పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సహజంగా ఉన్నత చదువులు చదివే యువతీ యువకులు తమ ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా ఉన్నత చదువుల కోసం విద్యార్థులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటూ ఉంటారు. కాగా ఈ అప్పులు కొన్ని లక్షల వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో సదరు బ్యాంకు అప్పులన్నింటినీ కూడా పూర్తిగా మాఫీ చేస్తామని అన్నాడీఎంకే పార్టీ తాజా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అంతేకాదు సామాజిక పెన్షన్లపై కూడా అన్నాడీఎంకే పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాగా సీనియర్ సిటిజన్లు అలాగే అర్హత కల ఇతరులకు ఇప్పటికే తమిళనాడులో సామాజిక పింఛన్లు అమలు జరుగుతున్నాయి. కాగా సామాజిక పింఛన్ల కింద ఇచ్చేటువంటి అమౌంట్ను పెంచుతామని అన్నాడీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. ఈ అమౌంట్ను 2,000 రూపాయలకు పెంచుతామని అన్నాడీఎంకే పార్టీ హామీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వాన గల ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపు ఇటీవల ఒక కొలిక్కొచ్చింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే 178 సీట్లలో పోటీ చేస్తోంది. కాగా సీట్ల సర్దుబాటు ఖరారైన మన్నాడే ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే విడుదల చేయడం విశేషం. ఇదిలా ఉంటే మేనిఫెస్టో విడుదల సందర్భంగా అధికార పక్షమైన డీఎంకేపై పళనిస్వామి ఘాటు ఆరోపణలు చేశారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సర్కార్ పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. కమిషన్, కలెక్షన్, కరప్షన్ అన్నట్లు ఎంకే స్టాలిన్ పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో డీఎంకే పాలనకు తెరపడుతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. మొత్తానికి ఎన్నికల సంగ్రామంలోకి దూకడానికి అన్నాడీఎంకే సంసిద్ధమైంది.